బుల్బుల్ నేను చెప్పేది విను. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఏ సమస్య తీరిపోదు. నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రవీణ్. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే నేను గనక అక్కడికి వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు మా అక్కని వదలరు. నేను అక్కడికి వెళ్ళాల్సిందే ప్రవీణ్. బుల్బుల్ గ్యారెంటీ ఏంటి? ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు మీ అక్కని వదిలేస్తారని గ్యారెంటీ ఏంటి? వాళ్ళ ప్లాన్ అసలు ఇంకేదైనా కూడా ఉండొచ్చు కదా. అయినా వాళ్ళు నిన్నే కిడ్నాప్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రజ్ఞావతిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? ప్రజ్ఞావతిని కిడ్నాప్ చేసి బదులుగా నిన్ను అడుగుతున్నారు. అసలు దాని అర్థం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రవీణ్. అసలు వాళ్ళు అక్కని కిడ్నాప్ చేయాలని అనుకోలేదు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. అయితే వాళ్ళు పొరపాటున అక్కని కిడ్నాప్ చేశారు. ప్రవీణ్, దాని అర్థం మా అక్క నా మూలంగానే సమస్యలో పడింది. నేను ఏమైనా వెళ్లాల్సిందే. నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కని కాపాడుకుంటాను. ఒకవేళ అక్కకి ఏమైనా అయిందంటే అప్పుడు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. బుల్బుల్ నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే. వాట్ యు మీన్ దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే? తను నా మూలంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. తనకు ఎప్పుడు సంబంధాలు వచ్చేవి కానీ వాళ్లకు నేను నచ్చేదాన్ని, తను కాదు. నా మూలంగా తనకు ఎన్ని సంబంధాలు చెడిపోయాయి. బయలుదేరి వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రవీణ్. ఇవాళ ఎప్పుడైతే తన భర్తతో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉందో అప్పుడు నా మూలంగా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దాంతో తన ఫ్యామిలీకి తన హస్బెండ్ కి దూరం అయింది. అయినా ఒకవేళ అమ్మకు తెలిసిందంటే మొత్తం అంతా నా మూలంగానే జరిగిందని. ఎంత కష్టం మీద నేను తన నమ్మకాన్ని గెలుచుకున్నాను. నేను తన నమ్మకాన్ని మళ్ళీ పోగొట్టుకోలేను ప్రవీణ్. ఐ జస్ట్ కాంట్ అఫోర్డ్ టు డూ దిస్. మరి నా సంగతి ఏంటి బుల్బుల్? నేనేమైపోతాను? నేను కూడా నా ప్రేమను కష్టపడి దక్కించుకున్నాను. మరి నువ్వు దాన్ని అంత తేలిగ్గా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా? అది నాకు చెప్పు ప్రవీణ్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ఎలాగైనా మా అక్క దగ్గరికి వెళ్ళాలి. నేను తను ఆ సమస్య నుంచి బయటపడేయాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్రవీణ్. బుల్బుల్, అభి నువ్వేం మాట్లాడవే? కాస్త నువ్వేనా తనకు చెప్పు. తన లైఫ్ ని రిస్క్ లో పడేసుకుంటే దానికేం సొల్యూషన్ దొరుకుతుంది? బుల్బుల్ చెప్పేది సరైంది. వాళ్ళు కోరుకున్నట్టు బుల్బుల్ అక్కడికి వెళ్ళటం తప్ప మన దగ్గర ఇంకో సొల్యూషన్ లేదు. వేరే ఎవరికో కాకపోయినా కనీసం ఈయనకి ఈ విషయం తెలియాలి. ఆయనకి ఇదంతా తెలిసిందంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్బుల్ని ఇక్కడికి రానివ్వరు. ఆయన గురించి నాకు ఆ మాత్రం అయితే తెలుసు. ఆయన ఇలాంటి తప్పు చెయ్యరు. ఒకవేళ తన ప్రజ్ఞ జీవితాన్ని కాపాడాలనుకుంటే అప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు తనకు నచ్చ చెప్పాల్సింది పోయి తను పాపం భయపడిపోయింది. తనకేం అర్థం కావడం లేదు. నువ్వు ఎదురు తన్నే సమర్థిస్తున్నావా? ప్రవీణ్, ఆయన నన్నేమీ సమర్థించడం లేదు. ఆయన నా సరైన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇది తప్ప ఇప్పుడు వేరే ఏ ఆప్షన్ లేదని ఆయనకు అర్థమైంది. ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అక్కడికి వెళ్ళాలి. బుల్బుల్, మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.